గేట్ హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మొదటి రోజు ఇండియాలో అద్దరిపోయే కలెక్షన్స్ అయితే సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ రోజు రెండో రోజు ఈ రోజు కూడా ఈ సినిమా వర్కింగ్ డే శుక్రవారం ఈ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే విజయ్ తలపతి గారు నడిచిన జననాయకన్ ఇంకా కిరణ్ అబ్బవరం నడిచిన చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమాలకు సంబంధించి కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయి. ఇక ముందుగా లేట్ చేయకుండా కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ అదిరిపోయే సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే బేసిక్గా సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి ఫస్ట్ వీకెండ్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో అంటే ఈ సినిమా శుక్ర శని ఆది ఈ 3 రోజుల్లో కలిపి యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 25 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ వచ్చేసి 40 కోట్ల రూపాయలు మొదటి 3 రోజుల్లో వసూలు చేసిందని చెప్పి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత 4వ రోజు మండే రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి 4 కోట్ల 4 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు 3 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు 2 కోట్ల 89 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 35 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొదటి 6 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. అలాగే 7వ రోజు నిన్నటి రోజున ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 1,42 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే 1,67 లక్షల రూపాయలని నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 20 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా నిన్నటి రోజున 1,87 లక్షల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసి ఫైనలీ కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చెన్నై లవ్ స్టోరీ మొదటి వారం మొదటి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 37 కోట్ల 59 లక్షల రూపాయలు అందుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 52 కోట్ల 55 లక్షల రూపాయలు అందుకొని కిరణ్ అబ్బవరం కెరియర్లో ఒక మంచి విజయంగా ఈ సినిమా నమోదు కావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నడిచిన చివరి సినిమా జననాయకన్ ఈ సినిమా థియేటర్లోకి వచ్చి 8 రోజులు కంప్లీట్ చేసుకోబోతుంది. మరి 8 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా బేసిక్గా గురువారం రిలీజ్ అయింది, అంటే 4 రోజుల వీకెండ్ వచ్చింది. గురు శుక్ర శని ఆది ఈ 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 219 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు మండే రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. 6వ రోజు 12 కోట్ల 44 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు 9 కోట్ల 69 లక్షల రూపాయలని సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగింది. ఇక 8వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే 8వ రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 3 కోట్ల 98 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 4 కోట్ల 69 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 1,50 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా నిన్నటి రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 19 లక్షల రూపాయలను అయితే సొంతం చేసుకుని ఫైనలీ విజయ్ తలపతి గారు నటించిన చివరి సినిమా జననాయకన్ సినిమా మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 264 కోట్ల 12 లక్షల రూపాయలను అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే లాంగ్ రన్లో ఈ సినిమా మెల్లగా 300 కోట్లలో అడుగు పెట్టాలని కనిపిస్తుంది. మరి 300 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుందని మీరు అనుకుంటున్నారని ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నెక్స్ట్ వచ్చి డేనియల్ క్రిస్టియన్ దర్శకత్వంలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టామ్ హాలండ్ ఇందులో ప్రధాన పాత్రగా నటించడం జరిగింది. అండ్ ఈ సినిమాకి రివ్యూస్ ఏ విధంగా వస్తున్నాయంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వెళ్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో ఏంటంటే మామూలుగా స్పైడర్ మ్యాన్ చూడడానికి ఏ విధంగా వెళ్తామో మామూలుగా ఒక సినిమాకి ఏ విధంగా వెళ్తామో అలా వెళ్ళండి బాగా అనిపిస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ తగ్గుతాయి అని చెప్పి సినిమా చూసిన వాళ్ళు రివ్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళిపోండి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అంటే చూసిన ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ గురించి తెలిసిన వాళ్ళకు వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. కొత్తగా చూస్తున్న వాళ్ళకు మామూలుగా నార్మల్గానే వెళ్తారులేండి. కొత్తగా చూసిన వాళ్ళకు ఖచ్చితంగా ఇది కొత్తగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది గట్టిగా. బట్ ఏంటంటే మొదటి రోజు అయినప్పటికీ కూడా సినిమా ఇండియాలో అదిరిపోయే కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది 2,150 కోట్ల రూపాయలు ఈ సినిమా బడ్జెట్. అండ్ ఇండియాలో ఈ సినిమా దాదాపుగా 3,000కు పైగా థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. మరి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు
ఇంగ్లీష్ వర్షన్ ఏదైతే ఉందో ఇండియాలో ఇంగ్లీష్ వర్షన్లో దాదాపుగా 32,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. మనం నిన్న ప్రెడిక్షన్ చెప్పుకోవడం జరిగింది, 30 కోట్లు చెప్పుకోవడం జరిగింది. బట్ 32,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హిందీ వర్షన్ నుంచి 22 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. హిందీ వర్షన్ నుంచి అంటే నార్త్ వర్షన్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు వర్షన్ నుంచి దాదాపుగా 3,25,00,000 రూపాయలని ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది మొదటి రోజు. అలాగే తమిళ వర్షన్ నుంచి దాదాపుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మలయాళం ఇంకా కర్ణాటక మార్కెట్ నుంచి ఓవరాల్గా కలిపి 1 కోటి రూపాయలను అయితే వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 60,60,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. మనం నిన్న ప్రెడిక్ట్ చేసింది ఎంత అంటే దాదాపుగా 63 కోట్ల రూపాయలు ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో ఇండియాలో వసూలు చేసే అవకాశం ఉందని మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ 3 కోట్లు తగ్గింది, 60 కోట్ల రూపాయలు ఓవరాల్గా నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా నిన్న ఇండియాలో వసూలు చేయడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 72,44,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. మనం గ్రాస్ కలెక్షన్ ఎంత చెప్పుకున్నామంటే 74 కోట్ల రూపాయలు చెప్పుకోవడం జరిగింది మొదటి రోజు మన ప్రెడిక్షన్. బట్ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే 72 కోట్ల రూపాయల 44,00,000 రూపాయలు అయితే మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ వరల్డ్ వైడ్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్గా ఇలాంటి అప్డేట్ అయితే రాలేదు. వరల్డ్ వైడ్ మార్కెట్లో ఎన్ని కలెక్షన్స్ వసూలు చేసిందని అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. అప్డేట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కమ్యూనిటీ పోల్లో కానీ లేకపోతే మళ్ళీ ఈవినింగ్ ప్రొడిక్షన్ వీడియోలో కానీ ఖచ్చితంగా చెప్తాను. బట్ ఏంటంటే ఈ రోజు కూడా ఈ సినిమా ఇండియాలో వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపుగా 50 కోట్లకు పైగా ఈ సినిమా ఈ రోజు కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. దాని గురించి మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్గా అయితే అనమాట స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, జననాయగన్ ఇంకా చెన్నై లవ్ స్టోరీ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో, డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.